వర్షం వస్తుంది చూస్తున్నా కదా, వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే తగ్గేది అసలు. ఆఫర్ అయితే ఇచ్చాక చాలా మంది రెస్పాన్స్ వస్తుంది. డెలివరీ చేయాలి. అసలు ఏమైందంటే కస్టమర్ 3+1+1 రెక్లైన్ సోఫా సెట్, అది కూడా కప్ హోల్డర్ కావాలి, ఈ కలర్ కావాలని చెప్పి కస్టమర్ అయితే కనుక ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్లీ షాప్లో పెట్టే టైం లేదు. ఎందుకని అంటే కస్టమర్ ఊరికి వెళ్తాను, మాకు అర్జెంట్ డెలివరీ కావాలి అనేసి అన్నారు. సో అందుకని చెప్పి బయటని పెట్టి అయితే కనుక చూపిస్తున్నాను మీకు. చాలా వరకు ఇలాగే చూపిస్తాను. ఏంటంటే మా వాళ్ళు అప్పటికి ప్యాక్ చేసి ఉండడము, కస్టమర్ అర్జెంట్ కావాలనడము అలా అయిపోతుంది అనమాట. షాప్లో వీడియోస్ చేయడం కుదరట్లేదు. ప్యాకింగ్ అయిపోయింది, లోడింగ్ అయిపోయింది, క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మాకైతే భయం వేసింది ఫర్నిచర్ ఎక్కడ తడిసిపోతే పాడైపోద్ది అనేసి. ఎందుకంటే ఫర్నిచర్ కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. అలాంటిది వాళ్ళు అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మెటీరియల్ డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాధపడతారో నాకు తెలుసు. అందుకనేసి అలా కస్టమర్స్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి మనం సోఫాకి ప్యాకింగ్ చేసాము. అలాగే ఇంకా పైనుంచి కూడా ఇదంతా టార్పా వేసేసి కవర్ చేసేసాము. ఇలా చేయడం వల్ల వర్షం నీరు ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళదు, మెటీరియల్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఎంత ఇదిగా కస్టమర్ మెటీరియల్ గురించి పట్టించుకునేది ఎవరు చెప్పండి? సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ తగ్గేదే లేదు అసలు. షోరూమ్ లొకేషన్ హైదరాబాద్, ఈసీఎల్, చక్రపురం, నాగర్ మధ్యలో ఉంటుంది. మెయిన్ రోడ్ పైన ఉంటుంది. ఈఎంఐ అవైలబిలిటీ ఉంది.